మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? ఎవరైనా మరణాన్ని రుచి చూడకుండా అలానే బ్రతికిన వారు ఎవరైనా ఉన్నారు ఈ భూ ప్రపంచంలో? మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము మొదలుకొని నేటి వరకు మరణాన్ని నేను చూడకుండా నేను ఇలానే స్థిరంగా ఉండిపోతాను అన్నవారు ఎవరైనా ఉన్నారా అంటే లేరు. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు మరణించాలి. మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. అంత బలమైనది, అంత బలవంతమైనది ఈ మరణమైతే ఈ మరణాన్ని జయించే శక్తి మనిషికి లేదు. కోట్ల ఆస్తులున్నా కానీ ఈరోజు మనిషికి ఇది అర్థం కాలేదు. మనిషి ఎందుకు పుడుతున్నాడు అర్థం కాలేదు, ఎందుకు చనిపోతున్నాడు అర్థం కాలేదు, ఈ పుట్టిన తర్వాత ఎందుకు బ్రతకాలో తెలుసుకోవడం లేదు. ఏదో పుట్టాం, పెరిగాం, ఏదో మేము సంపాదించాలి, పేరు సంపాదించాలి, అది సంపాదించాలి అని మనిషి భూమి మీద బ్రతికినంత కాలము సంపాదన సందడిలోనే బ్రతుకుతున్నాడు. అదే శాశ్వతం అనుకున్నాడు. మరణం పిలువగానే అన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఈ మరణం ఎంత బలవంతమైనదైతే ఆ మరణంతో పోల్చి చెప్తున్నాడు, ఈక్వల్గా చెప్తున్నాడు. ప్రేమ ఏంటంటే ప్రేమ మరణమంతా బలవంతమైనది. అందుకే అంటున్నాడు అక్కడ, ప్రేమ మరణం కంటే బలవంతమైనది అంటున్నాడు. అంటే ఇన్ని తెలిసిన మనిషి ఈరోజు ప్రేమతో బ్రతుకుతున్నాడా? ప్రేమతో బ్రతిక మరణాన్ని తప్పించుకుంటున్నాడంటే లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే రెండో మాటలు ఏమంటారంటే, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడంటున్నాడు.